హాయ్ అండి. కాకరకాయ ఫ్రై ఇలా ఎప్పుడైనా ట్రై చేసారా? చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటది. సో, ముందుగా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే పల్లీలు, అలాగే శనగపప్పు, మినప్పప్పు, కొన్ని ధనియాలు, సో, అవన్నీ కూడా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలనమాట. కాకరకాయలని ఈ విధంగా కట్ చేసుకొని, ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా కాదు, మీడియం బాగా ఫ్రై అయిన తర్వాత సో, నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అన్నిట్లోకి ధనియా పౌడర్ వేసుకొని, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ వేసుకున్న తర్వాత దాన్ని గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలనమాట. గ్రైండ్ చేసుకున్న దాన్ని మొత్తం దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్‌లో ఈ విధంగా పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్‌లో. సో, ఈ విధంగా ఫ్రై చేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.